హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నిజంగా అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఎంత చేసినా సిగ్గు అనేది ఉండదేమో కదా. ఎన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయిపోయి పోనీలే పోనీలే అని చెప్పేసి పాకిస్తాన్ని ఎంత వదిలేస్తున్నామో అంత విర్రవీగుతూ ఉగ్రవాదుల దాడులు మన పైన చేస్తూ గత నెల ఏదైతే మనము ప్రారంభించిన ఇండియా పాక్ కాల్పుల దాయాది దేశం భారీగా నష్టాలను చవిచూసిందో, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన మోడీ ప్రారంభించాడో దాన్ని ఎంత చూసుకున్నా కానీ ఇప్పటికీ కూడా వీళ్ళకు బుద్ధి లేకుండా ఏదో అంటారు చూడండి సామెత, అయ్యకు లేక అడుక్కు తింటుంటే కొడుకెళ్ళట కొరమీను పులుసు అడిగాడట. అంటే గట్టిగా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఒక వారం రోజులు కూడా నిలబడదు పాకిస్తాన్. మరి అలాంటిది ఇప్పుడు సింధు జలాల కోసం వాళ్ళు మరలా కూడా మేము యుద్ధం చేయక తప్పదు అని చెప్పేసి ఆయన ఎవరు బిలావల్ భుట్టో అంట మళ్ళీ కూడా ఏదో ప్రెస్ మీట్లో ఒకటైతే చెప్పడం జరిగింది, మేము మాకు సింధు జలాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము యుద్ధానికి సిద్ధమని చెప్పి. భారత్ కో कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. మళ్ళీ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మిత్ర దేశాలైన చైనా టర్కీల అండ చూసుకొని విర్రవీగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ చైనా టర్కీలు మాత్రం ఏం చేస్తాయి మనకు ఇప్పటికి మాత్రం మన మోడీ ప్రభుత్వం అయితే చాలా గట్టిగా నిర్ణయించుకొని ఉంది, మీరు ఏం చేసినా మీ పాకిస్తాన్ ఉగ్రదాడుల పైన మేము పాకిస్తాన్ గురించి కానీ అలాగే అంటే ఈ ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే మాట్లాడతాను, అంతేగాని ఈ సింధు జలాలపైన మాట్లాడాలి అని అంటే కాస్త ఈ ఉగ్రదాడులు ఎప్పుడైతే మీరు ఆపేస్తారో అప్పుడే నేను మాట్లాడడానికి సిద్ధం అని చెప్పి ఈ మోడీ మాత్రం ఖచ్చితంగా తగ్గేదేలే అన్నట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కాశ్మీర్ పైన మాత్రమే మాట్లాడతానంటున్నారు. కాశ్మీరు ఏదైతే మనకు వివాదం అక్కడ కాల్పులు జరగడం జరిగిందో, సింధూర్ ఆపరేషన్ అక్కడ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. పెళ్ళైన కొత్త జంట అండి, ఏం చేశారు మిమ్మల్ని? వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కాల్పులు జరిపించి ఇవన్నీ చేసి పాపం అనవసరంగా ఇప్పుడు బాగా నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టుగా పాకిస్తాన్ ఇండియాని లేపింది. ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు ఈ పాలొల్ల పంచాయతీలాగానే ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన మీద యుద్ధానికి సిద్ధం. కాశ్మీర్ ఎంతుంది ఇంత కాశ్మీర్ కోసము సింధు జలాలపైన మాత్రం నేను అస్సలు ఖచ్చితంగా నేను మాట్లాడను. కాశ్మీర్ వివాదము మీరు ఉగ్రవాదులను ఎప్పుడైతే ఉగ్రవాదుల సంస్థలను ఎప్పుడైతే నివారిస్తారో అప్పుడే నేను ఈ సింధు జలాలపైన మాట్లాడతాను, అంతేగాని అసలు కాశ్మీర్ గురించి ఉగ్రవాదుల గురించి ముందుకు రండి, అంతేగాని సింధు జలాలు ఎట్టకేలకి ఇవ్వమని చెప్పేసి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే ఆపేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మాకు ఏదో కావాలి, ఏదో చేయాలి, ఏం చేస్తారు ఏం చేయలేకపోతున్నారు. అయినా సరే కానీ మేము ఏదో అదేమంటారు కొరలు విప్పినట్టుగా వస్తున్నారు, కానీ మీకు ఖచ్చితంగా తాగడానికి నీళ్ళే గతి లేని పాకిస్తాను ఇప్పుడు వచ్చి మాకు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. మరి ఎన్నిసార్లు కాశ్మీర్ పైన ఆక్రమించుకోవాలని చెప్పేసి మీరు చూస్తున్న పద్ధతి ఏంటి? అసలు ఆ పద్ధతి గురించే కదా ఇప్పుడు మీ అంతటా మీరు కోరి తెచ్చుకున్న ఈ యుద్ధానికి మీకు వాటర్ అనేది నిలిపివేయడం జరిగింది. మరి ఇలాగే మీరు చూసుకుంటూ పోయారనుకోండి, భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించదు. భారత్ మాత్రం అసలు ఇక మీరు భారత్ యుద్ధం అనేది ఒక్కసారి ఇంకా సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేస్తే మాత్రం పాకిస్తాన్ అనే పదాన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళు మర్చిపోతారు, ఎవరు కూడా మిగలరు. పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా మిగలదు అని చెప్పేసి నరేంద్ర మోడీ అయితే గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి మరి ఎంతవరకు వాళ్ళు యుద్ధానికి సిద్ధం అంటున్నారో. మరి మన భారతదేశము యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉందా? నీళ్ళు ఆపేయడం కానీ ఉగ్రవాదుల దాడిని ఎప్పుడైతే వాళ్ళు ఖండిస్తారో, ఉగ్రవాదుల సంస్థలు ఎప్పుడైతే నిర్మూలిస్తారో, కాశ్మీర్ వివాదాన్ని ఎప్పుడైతే సమసిపోయేలాగా చేస్తారో, కాశ్మీర్ని ఎప్పుడైతే పాకిస్తాన్ వదిలేసి మాకు ఇది చాలు, మా పాకిస్తాన్ మాకు చాలు, మాకు బ్రతకడానికి ఇంత తిండి నీళ్లు ఉంటే చాలు అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకుంటారో అప్పుడే మోడీ మీకు నీళ్ళు వదలడం జరుగుతుంది. అప్పుడైనా కనీసం ఆ నీళ్లు తాగైనా బ్రతకండి.